హలో అండి. డివోషనల్ అమ్మాయి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే ఈ వీడియో వాళ్ళ కోసమే. అనగనగా ఒక అడవిలో ఒక ముగ్గురు స్నేహితులు ఉండేవారు. అవి తాబేలు, ఎలుక మరియు కాకి. అవి ఎంతో సంతోషంగా ఒక సెలయేరు పక్కన ఆడుతూ, కూర్చుంటూ, మాట్లాడుకుంటూ ఉండేవి. కాకి తన స్నేహితుల కోసం పండ్లను తెచ్చి ఇస్తూ ఉండేవి. అలా ప్రతిరోజు ఆ ముగ్గురు స్నేహితులు చాలా ఆనందంగా ఉంటూ, పండ్లను తింటూ ఆనందంగా గడిపేవి. అలా ఒకరోజు గడుస్తూ ఉండగా అడవిలో ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏంటా అని అవి తిరిగి చూసేసరికి అక్కడ ఒక జింక కనిపిస్తుంది. ఆ జింకని చూసి అవి చాలా భయపడి అది ఏమన్నా హాని చేస్తుందేమోనన్న భయంతో అవి అక్కడి నుండి పరిగెడతాయి. జింక, నేను ఈ అడవికి కొత్తగా వచ్చాను. నన్ను చూసి మీరు భయపడొద్దు. మీరు నాతో స్నేహం చేస్తారా? ఆగండి, ఆగండి అని అడుగుతుంది. నువ్వు మాకు ఏ హాని చేయవు కాబట్టి ఇక నుంచి నువ్వు మా స్నేహితుడివి అని ఆ నలుగురు స్నేహితులుగా ఆడుకుంటూ ఉంటాయి. ఒకరోజు జింక ఆహారం కోసం మేత వేయడానికి వెళ్తూ ఉండగా ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది. జింక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కాకి, ఎలుక మరియు తాబేలు దాన్ని వెతకడం ప్రారంభిస్తాయి. కాకి ఆకాశం నుండి చూసి జింక వలలో చిక్కుకున్నట్లు గమనించి వచ్చి ఎలుకకు చెబుతుంది. దాంతో కాకి వీపుపై ఎలుక కూర్చుని జింక దగ్గరకు వచ్చి వలను తన పదునైన పళ్ళతో కొరికి జింక ప్రాణాలు కాపాడుతుంది. వేటగాడు తిరిగి రావడం చూసిన జింక, కాకి, ఎలుక తప్పించుకుంటాయి. కానీ నెమ్మదిగా నడిచే తాబేలు మాత్రం వేటగాడికి దొరికిపోతుంది. తాబేలును రక్షించడం కోసం ఈ ముగ్గురు స్నేహితులు ఒక పథకం వేస్తారు. జింక చనిపోయినట్లు నటిస్తుంది. కాకి దానిని తింటున్నట్టు నటిస్తుంది. అది చూసిన వేటగాడు తాబేలును అక్కడ ఉంచి జింక దగ్గరకు వస్తాడు. కాకి వెంటనే ఎగిరిపోతుంది. జింక కూడా అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇది ఇలా ఉండగా ఎలుక తాబేలు దగ్గరికి వచ్చి ఆ వలను తన పదునైన పళ్ళతో కొరికి తాబేలును రక్షిస్తుంది. తాబేలు అలా పక్కనే ఉన్న సెలయేరు పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా స్నేహితులు కలిసికట్టుగా ఉండి తన స్నేహితులను కాపాడుకుంటాయి. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. స్నేహితులంతా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.